హలో ఆల్, నేనైతే ఈరోజు సజ్జబూరలు అయితే చేయబోతున్నాను. దానికోసం నేనైతే 2 కిలోలు సజ్జలకి కిలో అయితే బెల్లం పడుతుంది. దాన్ని అయితే నీట్గా సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత అవి సజ్జలు అయితే తీసేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని అయితే గ్రైండర్లో కూడా వేసేసుకొని మెత్తగా గట్టిగా అయ్యేలాగా నేనైతే గ్రైండ్ చేసుకున్నా. తర్వాత కళాయి తీసేసుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసేసుకోవాలి. తర్వాత మనమైతే అరిసెలు చేసుకుంటాం కదా, దాంట్లో అయితే చిన్న ముద్దలాగా తీసేసుకొని ఒక గట్టి మందపాటి కవర్ అయితే తీసేసుకొని రౌండ్గా చేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. చూసారు కదా ఇదిగానే ఎట్లా అయితే పొంగుతున్నాయో అట్లా పొంగాలి. అప్పుడే మనకు చాలా టేస్ట్ వస్తుంది. ఈ బూరెలు తినడం వల్ల మన బోన్స్ అయితే ఉక్కులాగా తయారవుతుంది. చాలా హెల్దీ అన్నమాట. మనం బయట పిజ్జాలు బర్గర్లు తినే బదులు ఇవి తింటే చాలా హెల్దీగా ఉంటాము, ఆరోగ్యంగా చాలా ఉంటామన్నమాట. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. పొంగాలండి, బాగా పొంగితేనే మనకి టేస్ట్ వస్తుంది. మంచిగా కాలాలన్నమాట, లేకపోతే తొందరగా పాడైపోతే ఇవి 1 వీక్ 10 డేస్ వరకు నిల్వ ఉంటాయి. కొన్ని నేనైతే కవర్ మీద చేశాను, కొన్ని అయితే నేను చేతితో కూడా చేశాను, కొన్ని అయితే ఇంకా మనం చెక్కలు చేసుకుంటాం కదా మిషన్ తోటి, దాంతో కూడా ప్రెస్ చేసి చేశాను. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎట్లా వచ్చాయో. ఇవైతే నేను మంత్కి ఒక్కసారైనా చూడండి. ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నా. లోపల చూసారా ఎట్లా ఉందో, సూపర్ ఉంది కదా. అసలు దాని షేప్ అయినా అసలు ఎంత బాగుందో. దీనికైతే తక్కువ ఆయిల్ పడుతుంది, హెల్దీ అన్నమాట. ఇవి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంతేనండి, చూసారు కదా. ఇంకా నేనైతే ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక క్యాన్లోకి అయితే వేసేసుకున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.